ముఖ్యంగా ఎవరు ఎలా ఉన్నా నిరుద్యోగుల బాధ నిరుద్యోగుల భావోద్వేగం వాళ్ళని మాత్రం ఎవరు కూడా ఓదార్చలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా పిలిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి, వాళ్ళు అడిగినటువంటివి నెరవేర్చలేనటువంటిది పరిస్థితి. మాట్లాడితే దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. నిజంగా రాజకీయం చేస్తే ఇంతమంది రోడ్ల మీదకి ఎట్లా వస్తారు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారు గతంలో అసెంబ్లీలో 1:50 కాదు 1:100 చేయాలని చెప్పి అప్పటి ప్రభుత్వానికి మరి విన్నవించినాడు. మరి ఇప్పుడు అదే భట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగానే ఏమైంది? సరే, ఇది పక్కన పెట్టండి. పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే 1:100 గురించి మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళి మరి కూర్చొని వాళ్ళతోటి మాట్లాడారు. ఇదే ఫ్రేమ్లో ఇదే గరం ఛాయ్ వార్తల్లో ఇదే ప్లాట్ఫామ్లో రాహుల్ గాంధీ గారిని నేనే చాలా పొగిడిన. సార్ మీరు అక్కడ పోయి మాట్లాడారు, చాలా సంతోషం నిరుద్యోగులతో అని చెప్పి. కానీ ఇదే నేను ప్రశ్నించాల్సిన కర్మ నాకు పడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇలాంటి ఒక రోజు వస్తుంది. ఎందుకంటే సమస్యల కోసం మనము వేలెత్తి చూపించినప్పుడు, ఆ సమస్యలకు ఎవరైనా దారి చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళ గురించి పాజిటివ్గానే మాట్లాడతాం. ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో వాళ్ళ గురించి డెఫినెట్గా నెగిటివ్గానే మాట్లాడతాం. సో ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో నిరుద్యోగులతోటి ఎలా మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారిని కూడా పక్కన పెట్టేసి మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటున్నారా, తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా నాకు అర్థం కావట్లే. కానీ ఇక్కడ మొత్తం కల్లోలం అవుతూ ఉన్నది, పెంట అవుతూ ఉన్నది. అసలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కొలాప్స్ అవుతుందా అన్న ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు మరి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు, దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు అంటున్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు అంటున్నారు. రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు రాజకీయం నిజంగా ఇది రాజకీయం చేస్తే, నిజంగా రెచ్చగొడితే అంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు సార్? సరే, రాజకీయ పార్టీలు ఒకరిని మేనేజ్ చేస్తాయి, ఇద్దరిని మేనేజ్ చేస్తాయి, ముగ్గురిని మేనేజ్ చేస్తాయి, నలుగురు అమ్ముడు పోతారు, 5గురు అమ్ముడు పోతారు, 6గురు 10 మందిని కొనొచ్చు. అరే వేలాది మంది నిరుద్యోగులు అందరూ కూడా ఎక్కడదక్కడ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. డిఎస్సి బాధితులంతా డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని అడుగుతూ ఉన్నారు, సిలబస్ చాలా ఉందని చెప్పి. సరే ఎగ్జామ్స్ పెట్టమంటారు, పెడితేనేమో పోస్ట్పోన్ చేస్తారు. అయితే అట్లా లేకపోతే ఇట్లా అంటే గురుకులాల ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పోస్టింగ్సే ఇంకా ఇవ్వలే, మీరు రిక్రూట్మెంట్సే ఇంకా జరగలే, 46 జీవో మాట ఇచ్చి తప్పినారు. సో ఇట్లా ఒకటేంటి సార్, చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. సో ఇంతమంది రాజకీయం ఎట్లా అమ్ముడు పోతారు? నిరుద్యోగుల భవిష్యత్తు వాళ్ళకి తెలియదా? వాళ్ళ చిన్న పిల్లల ఎవడన్నా చెప్తే మ్యాన్పులేట్ అవనికి? చిన్నపిల్లలు కాదు, వాళ్ళు మెచ్యూర్డ్, మెజారిటీ ఆఫ్ పీపుల్ మేజర్స్ వాళ్ళంతా. సో ఇంకా కొన్ని రోజులు పోతే వాళ్ళ ఏజ్ అయిపోతుందని చెప్పి ఎగ్జామ్స్కి అర్హత ఉండదని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో ఎవరికైతే కొన్నేళ్ల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారో 1:100 చేస్తే వాళ్ళకి గ్రూప్స్ రాసే వాళ్ళకి చాలా మంచి న్యాయం జరుగుతుంది, అట్లీస్ట్ కొద్దిమేర కన్నా అని చెప్పి గతంలో మీరే మాట్లాడినారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మారిపోతే మరి అటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు, పిసిసి అధ్యక్షులుగానే ఉండండి. మరి అప్పుడన్నా ఇష్యూస్ కోసం కొట్లాడతారేమో, అప్పుడన్నా మాట్లాడతారేమో రేవంత్ రెడ్డి గారు. సో ఇంత జరుగుతూ ఉంది, ఇంత అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే అసలు ఏమి ఒక చిన్న న్యూస్ కూడా గ్రూప్స్ గురించి ఎవరెవరైతే మాట్లాడాలో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లే. మరి ఇంత దారుణమా? సో కొంతమంది ఉన్నారు రాజకీయం చేసేవాళ్ళు, కొంతమంది ఉన్నారు కావాలని యాక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది ఉన్నారు. బట్ అందరూ అలా లేరు. నిజంగా ప్రాబ్లం ఉన్నది. మీరు మాట ఇచ్చినారు, మేనిఫెస్టోలు తిరిగేయండి, మర్చిపోయినరేమో. బహుశా గాంధీ భవన్లో బూజువట్టు ఉంటాయో తుప్పువట్టు ఉంటాయో, దాని దుమ్ము దులిపించి ఓపెన్ చేయండి, మేనిఫెస్టోలు చదవండి. మీరు ఏమేమి చెప్పిర్రు, ఇంటింటికి మీ కార్యకర్తలు పోయిండ్రు, గ్యారంటీ కార్డ్స్ ఇచ్చిర్రు, ప్రతి గడపకో గ్యారంటీ కార్డు ఇచ్చాడు. ఇది నా హామీ, ఇది గ్యారంటీ కార్డ్. ఇంకొన్ని రోజులు పోతే పబ్లికే ఆ గ్యారంటీ కార్డు పట్టుకొని కోట్ల కేసేసినా వేస్తారు. అటువంటి సిస్టమ్ వచ్చినా బాగుండు. ఏ పార్టీని నమ్మాలండి ఈ రోజుల్లో? ఏ పార్టీని నమ్మినా బీఆర్ఎస్ ఏమో అట్లా దౌర్జన్యం చేయబట్టి,
బీఆర్ఎస్ దౌర్జన్యం చేసిందనే కదా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిరుద్యోగులు ఊరు తిరిగి వాడ తిరిగి తల్లిదండ్రులు ముసలోళ్ళు అందరితో మీకు పెన్షన్ కాదు ఇంపార్టెంట్, మాకు ఉద్యోగాలు ఇంపార్టెంట్, మా ఉద్యోగాలు బాగుంటే మీ మెడిసిన్స్ వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్క ఊరికి తిరిగి చొప్పులు అరిగేలాగా ఇదంతా కూడా చేస్తూ ఉంటే మీకు ఏం కనబడతలేదా నేను అడుగుతా ఉన్నా. సో మీరు అనుకోవచ్చు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి కోరి అధికారంలోకి వచ్చిందని. కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేలే, బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే మీకు ప్లస్ అయినాయి. సరే బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసారు, పేపర్ లీకేజ్ చేసారు, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా విచిత్రమైంది, రోడ్ల మీద తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆదుక్కుంటారు సాగుతారు అనుకుంటే మీరు కూడా గదే తోవలో వాళ్ళేసిన బాటలనే నడుస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ వేరే చేసేదేం లేదు. డిఏల కోసం అడుగుతూ ఉన్నారు, పెన్షన్ల కోసం అడుగుతూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ల కోసం అడుగుతూ ఉన్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్కి వచ్చి ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నా నేను, ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఇక పక్కతో పట్టిస్తాను. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్కి వచ్చి సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, మహిళలకు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు. ఎలక్ట్రిక్ బైక్స్ ఎవరికి కావాలి సార్? దేవుడు ఎరుగు. ముందుగా కావాల్సింది నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్. మరి అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతులు కూడా ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకెందుకు సార్? అట్లీస్ట్ ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 months అయింది, మేము కాదంటలేము, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. కానీ మీరు దానికి సంబంధించి నిరుద్యోగులను పిలిపించి ఇట్లా కాదమ్మా ఇట్లా ప్రాబ్లం అవుతుంది, సో మేము అందుకే ఇది చేయలేకపోతున్నామని యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు గెలిపిస్తేనే మీరు గెలిచిరు. మీరు చూడండి, మీరు ఓట్లు తిరగేయండి సార్. మీ కాంగ్రెస్కి పడినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్లు తిరగేయండి. 1.7% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సాధించినటువంటి ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ గెలిచినటువంటి ఓట్ బ్యాంకు 1.7%. ఈ 1.7% ఎవరయ్యా ఓట్లు అంటే మా నిరుద్యోగులవి సార్, మా విద్యార్థులవి సార్. మరి వాళ్ళు వేసినటువంటి ఓట్లతో ఈరోజు గెలిచి మీరు ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నారు. ఈ రోజున వాళ్ళని రోడ్ల మీద కొడతా ఉన్నారు, పోలీసుల కాలు పట్టుకున్నా కూడా వినట్లే, అష్ట దిగ్బంధనం చేసి ఎక్కడ పోనీయకుండా వాళ్ళ మనోవేదన కూడా చెప్పుకునేటువంటి పరిస్థితికి ఇవ్వలేదు అంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున మీకు ఎవరు చెప్తున్నారా, ఏం చెప్తున్నారా? ఎవడోనో తీసుకొచ్చి ప్రభుత్వ విప్పులను చేసుకుంటున్నారు. కేకే ఏం చేసిండు తెలంగాణకి? ఏం చేయలే. కేకే కావాల్సింది కేకే లాంటి వాళ్ళు కాదు, యువతరం కావాలి, మంచి యాక్టివిస్టులు కావాలి, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు కావాలి, ప్రజల ఆస్తులు మింగేటోళ్ళు మనకెందుకు? అటువంటి వాడిని తీసుకొచ్చి ప్రభుత్వ విప్పుని పెట్టి మరి పోయి వాడు చెప్పిండు ఏంది బీఆర్ఎస్లోకి వెళ్ళి తెచ్చుకోరు కేకేని. 1:50 ఇయ్యద్దు రేవంత్, ఇయ్యద్దు అసలు, వాళ్ళు మన చెప్పు శాతాలు ఉండరు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. 5 ఏళ్ల తర్వాత ఆడు చెప్పులు సురుతారు. మళ్ళీ తర్వాత ఏ నిరుద్యోగుల వల్లనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే నిరుద్యోగం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితి వస్తుంది. మాట ఇవ్వం, మాట తప్పం, మడమ తిప్పం అని డైలాగులు మాత్రమే పరిమితం అవ్వడం కాదు. రేవంత్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ఏది జరిగినా ముఖ్యమంత్రిగా మీకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, మీరు పట్టించుకోవాల్సిందే అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. అరే ఇంకెన్ని రోజులు ఆగాలి సార్? మా తెలంగాణలో నిరుద్యోగులు ఎన్ని రోజులు ఆగాలే? ఏ పార్టీ పట్టించుకుంటుంది? మా బీజేపీ కార్యకర్తలు కూడా ఏమైపోయినరమ్మా? బీజేపీ ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నది, బీజేవైఎం కార్యకర్తలు మొన్న ముట్టడించారు, ఒకసారి అయిపోయింది. కానీ ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడతలేరు దీని గురించి. ఏ ఒక్క బీజేపీ నాయకుడు. మరి ఎందుకండి పార్టీలు నిరుద్యోగుల తరపున, నిరుద్యోగులనే కాదు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు అడ్డుకట్ట వేసి ఒక వెన్నుముక్కలాగా పార్టీలు వ్యవహరించాలి కదా. ఎక్కడ మరి మాకు ఎక్కడ కనబడట్లే. ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, మా బీజేవైఎం కార్యకర్తలు ప్రొటెస్ట్ చేసారు, లాఠీ చార్జీలు చేసి అరెస్ట్లు చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. తర్వాత అసలు
ఏ బీజేపీ ఎల్పీ లీడర్ ఏమైండ్రు? బీజేపీ ఎల్పీ లీడర్ ఏమైండ్రు? మా వెంకటరామరెడ్డి గారు ఏమైండ్రు? మా బండి సంజయ్ గారు ఏమైండ్రు? ఎప్పుడు ప్రతిదానికి మాట్లాడే మా బండి సంజయ్ గారు నిరుద్యోగుల తరపున ఒక స్ట్రాంగ్ వాయిస్ ఇవ్వలేకపోతున్నారు. కిషన్ రెడ్డి గారు ఏమైండ్రు? ఇంతమంది నాయకులు ఉండి నిరుద్యోగులు అనాథలు ఉండాలా తెలంగాణలో? ఇంకా ఎన్నేళ్ళలాగాలే? 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతూ ఉంది. పోనీ ఉద్యోగాలు ఖాళీ లేవా అంటే అబ్బో 2,75,000 పైన ఉన్నాయి. మరి గవర్నమెంట్ టీచర్లు ఉన్నారా లేదా తెలియదు. 500 మ్యాథ్స్ టీచర్లు ఖాళీగా ఉన్నారు. 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్టులనే. మిగతా సబ్జెక్టులలో మళ్ళీ ఇంక ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఆగాలండి? 1:50 వద్దు, వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. 10 సంవత్సరాల నుంచి చదివి రాసిన ఎగ్జామ్సే మళ్ళీ రాసి పేపర్ లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ 3వ రాసి ఆ కేటీఆర్ పిఏ చేసిన పనికి, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనికి పేపర్ లీకేజ్ అయింది. ఇప్పటి వరకు ఒక క్షమాపణ చెప్పలే. పైగా బీఆర్ఎస్ నాయకులందరూ వచ్చి నిరుద్యోగుల తరపున ఏదో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న బల్మూరు వెంకట్ అయిపోయి ఎమ్మెల్సీ వచ్చింది, మా కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ వచ్చింది. వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయారు. ఇప్పుడు మాట్లాడరు, ప్రతిపక్షాలే మాట్లాడాలి.